భారతదేశంలో ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. పెళ్లి ఏ వయసులో చేసుకోవాలి అని చెప్పి. రీసెంట్ గా అరట్టా యాప్ ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక వ్యాఖ్య చేశారు. తన దగ్గరకు వచ్చే యువ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ యువత కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తను ఒక సలహా ఇస్తున్నారంట. 20s లోనే పెళ్లి చేసేసుకోమని చెప్పి. అది వాళ్ళ డెమోగ్రఫిక్ డ్యూటీ, అంటే వ్యక్తిగా దేశానికి అందించాల్సిన బాధ్యత, తన యొక్క ప్రోజనిని అంటే తన యొక్క భావి తరాలని దేశానికి అందించాల్సిన బాధ్యత. దాంతోపాటు మన యాన్సిస్టర్స్ మనల్ని ఎలా వాళ్ళు రిఫ్లెక్షన్ గా చూసుకున్నారో మనం కూడా మన జీన్స్ ని కొనసాగించే బాధ్యత అని చెప్పి ఆయన అంటున్నారనమాట. నేను చెప్పే ఐడియాస్ ఇప్పుడు ఇర్రెలవెంట్ గా అనిపించవచ్చు కానీ, అవుట్డేటెడ్ అనిపించవచ్చు కానీ, చాలా మంది ఇది గొప్పవే అని చెప్పి అనుకుంటారని కూడా ఆయన ఆ వ్యాఖ్యకి సప్లిమెంటరీ వ్యాఖ్య కూడా చేశారనమాట. ఇదంతా చూస్తుంటే అసలు పెళ్లి ఏ వయసులో చేసుకోవాలి, 20s లోనా 30s లోనా, అసలు వివాహ వ్యవస్థ ఎక్కడుంది అనే దాని మీద చాలా పెద్ద చర్చ వస్తుంది. ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్తున్నారనమాట. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే కనుక, పెళ్లి అనేది ఒకప్పుడు పాత రోజుల్లో కావచ్చు, ముందు జనరేషన్ లో కావచ్చు, ఖచ్చితంగా మనం నెరవేర్చాల్సిన ఆబ్లిగేషన్ అనో లేదా ప్రతి మనిషికి ఒక తోడు అవసరమనో ఇలాంటివి అందరూ భావించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న తరంలో, ప్రస్తుత తరంలో మాత్రం ఖచ్చితంగా ఈ వయసులోనే పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా 20s లోనే పెళ్లి అయిపోవాలి, అంటే 25లోనో 26లోనో 27లోనో ఈ వయసు రాగానే పెళ్లి అయిపోవాలి అనే కాన్సెప్ట్ అనేది కాస్త అవుట్డేటెడ్ అయిపోయింది అనమాట. గ్లోబలైజేషన్ ఎరాలో, అంటే ప్రపంచీకరణ ఈ యుగంలో యువత అందరూ కూడా సెటిల్మెంట్ మీదే ఎక్కువ ధ్యాస పడుతున్నారు. చాలా మంది మనం చూస్తే కనుక చైనాలో కానీ, జపాన్లో కానీ, విదేశాల్లో చాలా దేశాల్లో అసలు పెళ్లి అనే వ్యవస్థకి కాస్త తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా భారతదేశంలోనే మనం ఈ వ్యవస్థని పవిత్రంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మనిషికి తోడు అవసరమే, ఖచ్చితంగా ఒక పార్ట్నర్ అవసరమే, ఖచ్చితంగా వివాహ వ్యవస్థ అనేది ఉండాల్సిందే భారత సమాజంలో. అయితే అది ఏ వయసులో వివాహం చేసుకోవాలనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్. కొంతమంది అనుకుంటారు రైట్ పర్సన్ వచ్చేదాకా, అంటే నిజంగా మన మనసుకి తోడు అనిపించే వ్యక్తి వచ్చేదాకా మనం ఆగుదామని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది సమాజం కోసమో పేరెంట్స్ కోసమో ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇంకొంతమంది కెరీర్ లో సెటిల్ అయ్యాక, అంటే ఫస్ట్ నాకు నేను స్వతంత్రంగా బతకగలగాలి అనుకుని ఆ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఉదాహరణకి కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ స్థాయికి వచ్చిన తర్వాత, నేను ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిన తర్వాత నేను నా లైఫ్ ని ఇండిపెండెంట్ గా లీడ్ చేసి నేను సమాజానికి కొంత చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, ఫస్ట్ పెళ్లి చేసుకుని జీవితాన్ని స్టార్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అనమాట. వివాహం ఏ వయసులో చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఏ వయసులో పిల్లల్ని కనాలి, ఇవన్నీ మన చాయిసెస్ అన్నమాట. పెళ్లి అయింది కాబట్టో, పెళ్లి కాలేదు కాబట్టో ఒక మనిషికి స్టాంప్ వేయటం, పిల్లల్ని కన్నారు కాబట్టో, పిల్లల్ని కనలేదు కాబట్టో, లేదా పుట్టలేదు కాబట్టో ఇంకో మనిషికి స్టాంప్ వేయటం, లేదా సమాజం పట్ల, మన యాన్సిస్టర్స్ పట్ల మన ఆబ్లిగేషన్ మనం నెరవేర్చలేదని చెప్పి మన పైన బ్లేమ్ చేయటం, ఇవన్నీ తప్పు అని నా అభిప్రాయం. మనం ఖచ్చితంగా వివాహ వ్యవస్థకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, పెళ్లి అనే దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, పిల్లలు అనే వ్యవస్థ కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ ఎవరి వరకు, ఎంత వరకు, ఎప్పటి వరకు. రీసెంట్ గా మనం చూస్తే నితిన్ కామత్ అని చెప్పి జెరోదా CEO లాస్ట్ ఇయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు పిల్లల్ని కంటం అనేది, అంటే పిల్లల్ని కని బేబీ కేరింగ్, బేబీ సిట్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. తిరిగి ఎంతమంది పిల్లలు పేరెంట్స్ కోసం కనీసం కొన్ని గంటలైనా రోజుకి స్పెండ్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే సమాజంలో ఏదైతే మన మూలాలు ఉన్నాయో, ముఖ్యంగా భారత సమాజ మూలాలు ఉన్నాయో వాటిలో చాలా తేడా వచ్చింది. వివాహాలు ఎంత పెరుగుతున్నాయో డివోర్స్లు అంతే పెరుగుతున్నాయి, విడాకులు అంతే పెరుగుతున్నాయి. మనం చూస్తే ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ లో కనుక మనం ఒకసారి వెళ్ళి చూస్తే విడాకుల కేసులు వేల సంఖ్యలో ఉన్నాయన్నమాట. ప్రతి కోర్టులో వేల సంఖ్యలో చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. తొందరపడి పెళ్లిళ్ళు చేసేసుకొని వెంటనే విడాకులు తీసుకోవడం, చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకోవడం, ఇవి కూడా జరుగుతున్నాయి. మరి పెళ్లి అనేది మనకు అవగాహన వచ్చాక చేసుకోవాలా, మనిషి నచ్చాక చేసుకోవాలా, లేదా సమాజం కోసం చేసుకోవాలా, పిల్లల కోసం చేసుకోవాలా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్, వ్యక్తిగత అభిప్రాయాలు అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్ల ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నించోకుండా పెళ్లి చేసుకుంటే, రేపు గనక విడాకులైనా, భర్త ఇబ్బంది పెట్టినా అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? 20s లోనే పెళ్లి చేసుకో అని చెప్పి ఒక అమ్మాయికి 21కో 22కో పెళ్లి చేసేస్తే రేపు అమ్మాయి జీవితంలో ఏమైనా తేడా వస్తే గనక అమ్మాయి ఎలా బతకాలి? ఇది కూడా మనం ఆలోచించాలన్నమాట. కాబట్టి ఈ అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమాజంలో ఒక స్థానానికి వచ్చేదాకా, ఒక స్థాయికి వచ్చేదాకా, లేదా వాళ్ళకి నచ్చిన వ్యక్తి, వాళ్ళని అర్థం చేసుకునే వ్యక్తి దొరికేదాకా ఖచ్చితంగా ఈ ఏజ్ వచ్చిందని చెప్పి ఫోర్స్ చేసి పెళ్లి చేయటం అనేది అంత రైట్ కాదని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. భారత సమాజంలో వివాహ వ్యవస్థకి ఒక పవిత్రత ఉంది. మన సమాజంలో వివాహానికి ఒక స్థానం ఉందన్నమాట. అయితే ఏదో సమాజం చెప్పింది కాబట్టి, చేసుకోవాలి కాబట్టి పెళ్లి చేసుకోవడం అని కాదు. మనం ఆ కమిట్మెంట్, పెళ్లి అనే కమిట్మెంట్ పట్ల నిలకడగా ఉన్నామా లేదా, మాట మీద నించున్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సమాజం కోసం పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయే వ్యవస్థలు కాదు. పాత రోజుల్లో సమాజాన్ని చూసైనా వివాహ వ్యవస్థకి వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఆ వివాహంలో కంటిన్యూ అయ్యేవాళ్ళు. కానీ కొత్త వ్యవస్థలో, ఈ కొత్త రోజుల్లో ఇండివిజువల్ చాయిసెస్ పెరిగిపోయినాయి అనమాట. సమాజం ఏమనుకుంటుందో, ఎవరేమనుకుంటారని ఆగట్లా.
టపటపా గొడవలు పెట్టుకుంటున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. ఈ టైంలో ఆ కమిట్మెంట్ పట్ల, వివాహ వ్యవస్థ పట్ల, మన పెళ్లి పట్ల, అవతల వ్యక్తి పట్ల మనకున్న బాధ్యత ఏంటి, మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అని మనం అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ వయసులో పెళ్లి చేసుకున్నామని కాదు, అర్థం చేసుకుని వివాహ వ్యవస్థ గురించి అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాం లేదా, వివాహ వ్యవస్థ యొక్క పవిత్రత కాపాడడం లేదా, అదే చాలా ఇంపార్టెంట్.